సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ప్రజలకు రెవెన్యూ యంత్రాంగం పైన పూర్తి నమ్మకం ఉందని ఎంఆర్ఓ రాధా అన్నారు. అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ పరిధిలోని బొమ్మన్కుంట శివారులోని సర్వే నెంబర్ 30లోని 720 ఎకరాల భూమిపైన పలువురు కన్నేశారని, దానికి కలెక్టర్ అలాగే ఎంఆర్ఓలు పూర్తిగా సహకరిస్తున్నారని వచ్చిన వార్త పూర్తి నిరాధారణమైందని అన్నారు. ఇక ఓ మీడియా ఛానల్ పూర్తి ఆధారాలు లేకుండా అమీన్పూర్ రెవెన్యూ శాఖ పైన వార్తను ప్రసారం చేసిందని, అలాంటి వార్తలు ప్రసారం చేయొద్దని ఎంఆర్ఓ రాధా మీడియాకు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ వార్తను ఆఫీసర్గా ఖండిస్తున్నామని అన్నారు. ఎందుకంటే సుల్తాన్పూర్లో 30 సర్వే నెంబర్ అనేది మీకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. దాని గురించి అది మొత్తం 722 ఎకరాలు ఉంటుంది. దాంట్లో 242 ఎకరాలకి ఆల్రెడీ రైతులకి, ఒరిజినల్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓఆర్సీ వచ్చింది. తర్వాత 384 ఎకరాలు ఇనాందారులకు గవర్నమెంట్కి మధ్య అది కోర్టు డిస్ప్యూట్ నడుస్తుంది. అది పాన్మక్త ఇనాం, అది ఇనాం ల్యాండ్, ప్రభుత్వ భూమి కాదు, ఇనాం ల్యాండ్. ఇనాందారులకు గవర్నమెంట్ దాంట్లో డిస్ప్యూట్ జరగడం వల్ల అది మనం కోర్టు కేసు డిస్ప్యూట్ కింద పరిగణిస్తున్నాము. అయితే దాంట్లో ఏంటంటే మనకు ఈ మధ్య కాలంలో కొన్ని ఎంక్రోచ్మెంట్స్ వచ్చినాయని తెలియగానే మా ఆర్ఐ గారు సెప్టెంబర్ 21, 2024లో అక్కడ జరిగేటువంటి జేసీబీ వర్క్స్ని ఆపించడం జరిగింది. ఇది మేము మా దగ్గర ఫోటోస్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, మేము మీడియాకు కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సెప్టెంబర్ 21, 2024 మా ఆర్ఐ గారు విత్ పోలీస్ ఫోర్స్తో యుద్ధంగా వెళ్ళి అక్కడ ఉండేటువంటి జేసీబీలని స్టాప్ చేయడం జరిగింది. అక్కడ చిన్న చిన్న టిన్ షీట్స్ ఉంటే వాటిని రిమూవ్ చేయడం జరిగింది. ఆ రోజు జరిగింది. తర్వాత మళ్ళీ అగైన్ కొన్ని కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయని మా నోటీస్కి వచ్చిన తర్వాత మేము రీసెంట్గా 16వ తారీఖు మేము అమీన్పూర్ ఎస్ఎస్ఓ గారికి లెటర్ రాయడం జరిగింది. 16/11/2024 మేము లెటర్ రాసాము. మేము 19th 11/2024కి ప్లాన్ చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్లాన్ ఇష్టం జరుగుతుంది, దాన్ని రిమూవ్ చేయడానికి మేము ప్లానింగ్లో ఉన్నాము. మేము ప్లానింగ్లో ఉండగానే వీళ్ళు మీడియా వాళ్ళు కలెక్టరు, ఎంఆర్ఓ గారు సహకరిస్తున్నారని ఒకటి తప్పుడు సమాచారంతో, తప్పుడు కథనం ప్రకారం చేశారు. అది వాస్తవం కాదు అని